మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుని నామమున శుభములు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్లోనికి ఈ ఆన్లైన్ వాగ్దానపు ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుడు ఎంత మంచివాడు, ఆయన ఎంత నమ్మదగినవాడు. గడిచిన కాలమంతయు, గడిచిన నెలలు, రోజులు మన ఎడల దేవుడు నమ్మకస్తుడుగా ఉండి ఆయన కృపను చూయించుచు, అనుక్షణం ఆయన యొక్క ప్రేమను మన ఎడల చూయించుచు, తన ఆత్మ ద్వారా నడిపిన గొప్ప దేవునికి నేను కోట్ల కొలదిగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఉదయాన్నే ప్రభుకు స్తుతులు చెల్లించడానికి, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి మీరందరూ మీ కుటుంబాలతో సిద్ధపడి ఉన్నారని తలంచి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. ఎప్పుడైతే కుటుంబాలు ప్రభుని సేవిస్తారో, ఎప్పుడైతే కుటుంబాలుగా మనం ఆయన కృపాపీఠం యొద్దకు వస్తున్నామో, దేవుడు మన ఎడల ఆనందించు వాడును, మనకు విస్తారమైన ఆశీర్వాదములను ధారాళంగా పంచిపెట్టువాడై ఉన్నాడు. కాబట్టి మీరొక్కరే కాదు, ఎంకరేజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు జాయిన్ ఇన్ దిస్ బ్లెస్డ్ ప్రేయర్. ఈ ఆశీర్వదించబడిన ఆరాధనలో మీ కుటుంబీకులు అందరూ పాలుపంపులు పొందినట్లుగా మీరు వారిని ప్రోత్సహించండి, వారిని మీరు ప్రేరేపించండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో వేకువజామున గడిపే ఒక్కొక్క నిమిషం ఎంతో మధురమైనది. దేవుడు నిశ్చయంగానే క్రొత్త కృపతో, క్రొత్త ఆశీర్వాదాలతో మనల్ని దీవించువాడై ఉన్నాడు. డోంట్ ఎవర్ మిస్ దిస్. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారు వేకువజామున లేచి ఆయన సన్నిధిని దర్శించాలి అనుటకు గాను దేవుని యొక్క కృపను తలంచి వారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి అనుటకు గాను పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్యంలో నడిపించినప్పుడు వారికి వేకువజామున వారికి మన్నాను పంపించేవాడు. ఆ మన్నాను వారు సమకూర్చుకున్నటకు వేకువని లేచేవారు. అంటే దేవుడు చురుకుగా లేచి, వేకువని లేచి ఆయన సన్నిధిని కనబడు వారి విషయంలో ఆయన ఎంతగానో ఆనందించువాడై ఉన్నారు. ఈ యూదులైన ప్రజలు, ఇశ్రాయేలీయులు ఆ ఒక మన్నాను వారు సమకూర్చుకొనుచున్నప్పుడు వారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్నెస్, థ్యాంక్ యూ ఫర్ ద ప్రావిడెన్స్, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేస్ దట్ యు ఆర్ షవరింగ్ అపాన్ us అంటూ వారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేవారు. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా ఈ నూతన మాసంలో దేవునికి కృతజ్ఞతలతో మన కుటుంబాలతో దేవుని స్తుతించుదాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. దయచేసి ఉన్న చోటున మోకరించగలిగితే మనమందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన కాలమంతయు మమ్మలను కాపాడారే, మీకు వందనాలు. మీ నమ్మకత్వమునకై వందనాలు, మీ ప్రేమకై వందనాలు, మీ కృపకై వందనాలు, మీరు మాకు ఇచ్చిన మీ ఆత్మకై మీకు వందనాలు. మీరు మెడలో చూయించుచున్న ప్రభువా మీ అనాది సంకల్ప నెరవేర్పులకై మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దైవమా, ఈ మాసమును మా కొరకు మీరు ఆశీర్వాదకరంగా ఉంచడానికి మమ్ములను మీరు మరొక కోణంలో సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ రోజున ఎందరైతే ఈ వాగ్దానపు ఆరాధనలో నీ బిడ్డలు పాల్పంపులు పొందినైనా మిమ్మల్ని స్తుతించుచున్నారో ప్రతి ఒక్కరి మీద ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తధారలు, దేవుని ఆత్మశక్తి దిగి వచ్చునుగాక. అవును ప్రభువా, నీకు ఇష్టమైన రూపులోనికి నీ బిడ్డలు మలచబడుదురుగాక. నీకు విధేయులుగా మేమందరమును మార్చబడుదుముగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా నాయన, ఈ రోజున మిమ్మల్ని సేవించుచుండగా ఈ ఉదయ కాలంలో నాయన నీ బిడ్డల మీదకు నూతనమైన కృప దిగి వచ్చునుగాక, నూతనమైన అభిషేకము దిగి వచ్చునుగాక, నూతనమైన ఆశీర్వాదములు నీ బిడ్డల మీదకు విడుదలగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయం నేను స్తుతించుచుండగానే శరీరములో స్వస్థత, మనసులో విడుదల, నెమ్మది, ఇప్పుడే ప్రభు పరిస్థితులలో ఒక గొప్ప అద్భుతము, విజయము కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని వినయముతో మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తుని నామమునకు మహిమ,
మనమందరూ కలిసి సమయమందు ప్రభుని స్తుతించబోతున్నాం, ప్రభుని పాడబోతున్నాం. ఆయన సన్నిధిలో మనకి ఎల్ల వేళల యందు ఆనందము, సంతోషము, గొప్ప మేలులు, ఉపకారములు దేవుడు దాచి ఉంచిన వాడై ఉన్నాడు. ఆయన గుణగణములలో ఉన్న ప్రతి మహిమైశ్వర్యమును దేవుడు తన సన్నిధిలో మన మీద కురిపింపజేసి మనలను దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. మనమందరం సిద్ధపడదాం. ప్రభువును మనందరూ ఏక మనసుతో స్తుతించి పాడి ఆయన నామాన్ని సన్నుతించుదాం. దేవుడు మనం దీవించును గాక. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతును స్తుతింతును స్తుతి చేయుచునందును, స్తుతింతును స్తుతింతును స్తుతి చేయుచునందును. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. చూద్దామా? ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఉన్నతుని చాటున్ సర్వశక్తు నీడన్ ఎప్పుడుందును. ఉన్నతుని చాటున్ సర్వశక్తు నీడన్ ఎప్పుడుందును. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. పాడదాం. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునందును, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునందును. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. అందరు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని సన్నుతించుదామా? తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించున్. తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించున్.
ఆయన వాక్యము ఆత్మీయ ఖడ్గము నాకు కేడము. ఆయన వాక్యము ఆత్మీయ ఖడ్గము నాకు కేడము. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్. మార్గములందు నన్ను కావా దూతలు నాకుండు, మార్గములందు నన్ను కావా దూతలు నాకుండు. రాతికి పాదం తగులకుండా నన్నెత్తి పట్టుకొను, రాతకి పాదము తగులకుండా నన్నెత్తి పట్టుకొను. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్. ఆమేన్. సింహములను త్రాసు పాములను మన మనకు దొరుకుతుందని బైబిల్ అంటున్నది. సింహములను త్రాసు పాములను త్రొక్కి నడచెదన్, సింహములను త్రాసు పాములను త్రొక్కి నడచెదన్. సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది, సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. పాడదాం. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఆమేన్. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. పాడదాం. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసు ద్వారా మనకి ఎల్లప్పుడూ విజయమునిచ్చుచున్న దేవునికి నిరంతర మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నుతింతుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నుతింతుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. విస్తారమైన మేలులు చేయుచున్నవాడై ఉన్నాడు. నిజముగానే
నేను దేవునికి కృతజ్ఞతుడనై ఉన్నాను. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములు నేను ఒకటి రెండని వివరించలేను. ఒక్కొక్క మేలునకు ఎంతో గొప్ప సాక్ష్యం ఉన్నది. ఈ యొక్క భౌతికపరమైన ప్రపంచ రంగములోను, ఆత్మీయమైన ప్రపంచములోను దేవుడు మన ఎడల చేయుచున్న ప్రతి మేలు ఎంత ఆశ్చర్యమైనది. ఆయన చేసిన మేలులకి, ఉపకారములకై ఎంత మనం ఆయనను కృతజ్ఞతలతో స్తుతించినను మన ప్రభువునకు మనం రుణపడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. బలమా నా కోట, ఆరాధన నీకే. నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా, నారాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరూ కలిసి పాడదామా? ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా.
పరిశుద్ధపరచు యెహోవా మెఖానిస్ ఆరాధన నీకే పరిశుద్ధపరచు యెహోవా మెఖానిస్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరు కలిసి పాడాలి దేవుని సన్నిధిలో ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచిందును యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచిందును స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరూ కలిసి ఆమేన్ ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధపరచు యెహోవా మెఖానిస్ ఆరాధన నీకే పరిశుద్ధపరచు యెహోవా మెఖానిస్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన అవునయ్యా ఆరాధన అబ్బా
మేమందరం కలిసి మీ నామాన్ని స్తుతించుచున్నాము ప్రభా. తండ్రి, మీ నామమునకు మహిమ కలుగునుగాక, మీ నామమునకు ఘనత కలుగునుగాక. ఎందరైతే హృదయాన్ని తెరిచి ఉదయ కాలములో నిన్ను స్తుతించుచున్నారు, ఎందరైతే మనమారు నిన్ను ఆరాధించుచున్నారు ప్రభా, ప్రతి ఒక్కరి మీదకు ప్రభా మీ నామములో ఉన్న దివ్య శక్తి నాయన నీ బిడ్డల మీదకి ఇప్పుడే దిగి వచ్చునుగాక మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద నాయన మీ యొక్క నామములో ఉన్న గుణగణములు నాయన ఈ ఉదయ కాలం ఒక అలంకారము వలె, ఒక ఆత్మ ఫలము వలె ప్రతి వారి మీదకి దిగివచ్చునుగాక. కమోన్, అందరూ దేవుని స్తుతించుదామా, ఎవరును మౌనంగా ఉండవద్దు, అందరూ దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా, హల్లెలూయా. దైవమా నీకు వందనాలయ్యా. మా కొండవు నీవే, మా కోటవు నాయన, మా ఆశ్రయమును, మా దుర్గమును నీవే ప్రభువా. ఓ అంతటా నివసించు ఎలోహీమైన వాడా నీకు వందనాలు. ప్రతి గృహాలలో మీరు ప్రభువా ఇప్పుడే దిగి వచ్చుచున్నందుకు వందనాలు. మీ సన్నిధి ఆవరించుచున్నందుకు స్తోత్రాలు. మా నీతి అయిన వాడా నీకే స్తోత్రాలు నైనా. మా సిబ్కెను మీకు వందనాలు. ఓ మా పరిశుద్ధమైన వాడా, మా మెక్కదిస్ మీకు వందనాలయ్యా. అయ్యా రూపించువాడా హోసేను మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఓ మీకే వందన. ఉదయ కాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కమాన్ సంగమా, అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దామా, ప్రభుని మనం మహిమపరచుదామా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. ఎంతమంది నమ్ముతున్నారు ఉదయ కాలం నా దేవుడు పరలోకములు నన్ను వీక్షించుచున్నాడు, నన్నును నా కుటుంబాన్ని ఈ వేకువ జామున నా ప్రభు చూచుచున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. నిశ్చయముగా నా కన్నీరు తోడబోతున్నాడు, నా జీవితమునకు ఒక మార్గమును ఏర్పరచబోతున్నాడు. నన్ను అనాథుగా విడిచిపెట్టబోవడము లేదు. నా కొరకు, నా బిడ్డల కొరకు ఆయన ద్వారములు తెరవగలిగిన వాడై ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని కనులు నీ వైపు చూచుచున్నవి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. యేసయ్యా మమ్మలను చూచుచున్నందుకు వందనాలు. నీ దయగలిగిన కనులు ప్రభువా అయ్యా మీకు వందనాలు. జిగట వంటి మమ్మలను చూచుచున్నందుకు మీకు వందనాలయ్యా. దిక్కులేని మమ్మలను చూచుచున్నందుకు మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన, 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 ఆరాధన. అందరూ చూడమ్మా. ఆరాధన, 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన,
జీవితంలో ఒక గొప్ప విజయమును దయచేయబోతున్నాడు. నీ శత్రుల మీద ఒక విజయం, పరిస్థితుల మీద ఒక విజయం, ప్రతి ప్రభావముల మీద నీకు ఒక విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కారణం ఆయన పేరు యెహోవా నిస్సి అయి ఉన్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు. విజయమిచ్చావే వందనమయ్యా, విజయమిచ్చావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనస్సుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆయనను ప్రేమించుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు విస్తారమైన నదులంతా ఆశీర్వాదములను ప్రతి ఒక్కరి కొరకు దేవుడు బయలుదేరి చేస్తున్నాడు. దానిలోనే ప్రతి వారికి కావలసిన స్వస్థత, ప్రతి వారికి కావలసిన మార్గములు, ప్రతి వారికి కావలసిన విజయం, ప్రతి వారి యొక్క అక్కరలు, ఔషధములు దానిలోనే దేవుడు దాచి ఉంచాడు. పరమ తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. మీ సన్నిధిలో మాకు ఎంతో గొప్ప భాగ్యం ఉన్నది. మిమ్మల్ని ప్రేమిస్తూ మీకే సదాకాలం కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు యొక్క శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరొక పర్యాయం మీ అందరికీ రక్షకుడైన యేసుని నామమున శుభములు తెలియజేస్తూ అలైవ్ ఫరెవర్ ఈ వాగ్దానపు ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపుగా ఈ అక్టోబర్ మాసం 10వ నెల మీలో ఎందరైతే జన్మదినములు కొని ఆడుకుంటున్నారో, అది బయలాజికల్ జన్మ, శరీర సంబంధమైన జన్మైనను, లేకుంటే స్పిరిచువల్ బర్త్, ఆత్మ సంబంధమైన పుట్టిన రోజులను కొని ఆడుతున్న వారైనను, మీ అందరికీ ఆ రక్షకుడైన యేసుని నామమున అలైవ్ ఫరెవర్ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకు దేవుడు మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును, ఆశీర్వాదములను అనుగ్రహించునుగాక. అదే రీతిగా ఈ మాసమునందు వెడ్డింగ్ యానివర్సరీస్, వివాహ వార్షికోత్సవములు, అదే రీతిగా కంపెనీ యానివర్సరీస్, లేకపోతే మీ బిజినెస్ యానివర్సరీస్, మీ యొక్క మినిస్ట్రీ ఆర్ చర్చ్ యానివర్సరీస్ కొనియాడుతున్న మీకు కూడా రక్షకుడైన యేసుని నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్ములను బలపరచునుగాక. ఇంకను దేవుడు మిమ్మలను కట్టి పైకి లేవనెత్తునుగాక. అనేక వందలాది వేలాది కుటుంబాలకు దేవుడు మిమ్మలను ఒక ఆదర్శముగాను, ఒక గొప్ప ఆశీర్వాదకరంగాను దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్. సో ఈ 2 విషయాల కొరకు మనం ప్రార్థించబోతున్నాం. మీలో ఎవరైతే ఆ జన్మదినములు కొనియాడుతున్నారో, వివాహ యానివర్సరీస్ కొనియాడుతున్నారో, ఆ కార్యాల కొరకు ప్రార్థించబోతున్నాం. దయచేసి తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ ప్రియమైన బిడ్డలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామమున ఈ అక్టోబర్ మాసములో ఎంతమంది అయితే ప్రభువా జన్మదినములు యానివర్సరీస్ కొనియాడుకొనుచున్నారో, వారందరూ ప్రభు యొక్క రక్తము చేత కడగబడుతురుగాక. వారందరి మీద నా దేవుని యొక్క మహా గొప్ప ఆశీర్వాదములు మెండుగా దిగివచ్చునుగాక మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తుని నామమున నీ బిడ్డలు ముందు ఎన్నడూ అనుభవించని గొప్ప దీవెనలను, గొప్ప ఆశీర్వాదములను పొందుదురుగాక నాయన. వారి జీవితంలో మీ ఉద్దేశములు, మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నావో వాటిని నీ బిడ్డలు దర్శించుదురుగాక. అవన్నీ నెరవేర్పులోనికి వచ్చునుగాక, అవి ప్రారంభింపబడునుగాక అని మేము మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము.
మరి ప్రాముఖ్యంగా నాయన ఈ యొక్క నూతనమైన ప్రారంభమున వారి జీవితాలలో నీతో దినదినమును సహవాసము బలపడునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యములు వ్రాయబడినట్లుగా వయసునందును జ్ఞానమందును మనుషుని దయలోను ప్రభు మీ కృపలోను నీ జనులు వర్ధలుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘాయువును దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభానికి వందనాలు. జన్మదినమును కొనియాడుకొనిచుండగా వారికి ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. వారిని మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా నీ బిడ్డలు ఏ ఏ అద్భుతాలైతే జరగాలని ఆశించుచున్నారో అవన్నీ నజరేయుడైన యేసుక్రీస్తుకు అధికారం కలిగిన నామమున జరుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాము. అవును ప్రభా, నువ్వు చేస్తున్నందుకు వందనాలు, అద్భుతాలు ప్రారంభిస్తున్నందుకు వందనాలు, నీ బిడ్డలు చేయి పట్టుకుని పైకి లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఏ ఒక ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలు ఉండాలని ఆశించారో అటువంటి ఉన్నతమైన స్థితికి నీ బిడ్డలు మీరు తీసుకురాబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మహిమతి మీకే ఆరోపించుకొనొచ్చు. యేసుక్రీస్తు యొక్క శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అదే రీతిగా ఈ అక్టోబర్ మాసమునందు నూతనమైన ఏ మంచి పనులనైనను తలపెడుతున్నవారు, ఈ అక్టోబర్ మాసములో వివాహ కార్యక్రమాలు జరిగించుకుంటున్నవారు, లేకపోతే నూతనమైన న్యూ ప్రాజెక్ట్స్, న్యూ ప్లాంటేషన్స్, న్యూ బిజినెసెస్, లేకపోతే నూతనమైన జాబ్ ఆర్ ఎగ్జామినేషన్స్ ఏవైనాను నూతనమైన స్థితిలో ప్రారంభిస్తున్నా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఈ నెలలో ఏదో ఒక నూతనమైన మంచి పనిని చేపట్టాలని ఆశిస్తున్నా మీ పనులను దేవుడు నిశ్చయంగా సఫలపరుచునుగాక. అవును, మనం ఊహించిన దానికంటే అధికమైన గొప్ప కార్యాలు చేసి దేవుడు ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేయనుగాక. అవును, కొన్ని సందర్భాలలో మనం ఊహించిన వాటికంటే, మనము తలంచిన వాటికంటే దేవుడు మన కొరకు బెస్ట్ అయినవి చేయువారై ఉన్నారు. దేవుడు మన జీవితాల్లో ఈ అక్టోబర్ మాసంలో నూతనమైన మార్గములు తెరచినట్లుగా, నూతనమైన బ్లెస్సింగ్స్లోనికి మనమందరం ప్రయాణం చేయనట్లుగా మనం ప్రభుని ప్రార్థించబోతున్నాం. దయచేసి ఉన్న పాటను అలాగనే మోకరించండి. మనం ప్రార్థించబోతున్నాం. జీవము కలిగిన తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు మరొక పర్యాయము మీ వద్దకు మేము వస్తున్నాము నాయన. అవును ప్రభువా, మీ సహాయం మాకు అన్ని వేళలా కావలసి ఉన్నది. ప్రభువా, ఈ మాసములో వివాహములు జరిగించుకొనుచున్నవారు యేసుని నామమున నీ బిడ్డలు ఇరు పక్షముల కుటుంబాలు కానీ, ప్రభా వరుడు వధువు కానీ పరిశుద్ధ వివాహమునకై పరిశుద్ధతతో సిద్ధపడుదురుగాక. వారి జీవితములు కట్టబడునుగాక. వారి జీవితములు అనేకులకు ఆశీర్వాదకరంగా మారునుగాక. పరలోకములో ఉన్న తండ్రికి మహిమార్థంగా నీ బిడ్డలు దీవించబడుదురుగాక. వాటి కొరకు కావలసిన ప్రతి అవసరతలు, ఆర్థికములు సంధింపబడునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రభా నెలలో నీ బిడ్డలు నూతనంగా తలపెట్టబోతున్న ప్రతి ప్రాజెక్ట్స్, ప్రతి బిజినెస్, ప్రభావికి వందనాలు, ప్రతి ఒక్క మంచి పనులు యేసు క్రీస్తుని శక్తి కలిగిన నామమున ఆశీర్వాదకరంగా మారునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రలు ప్రతి పని మీద ఉండునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభా, నీ ప్రియమైన బిడ్డలు కుడి ఎడమలో వ్యాపించుదురుగాక. ఇప్పుడున్న దానికంటే మీ దేవుడైన యెహోవా మిమ్మలను 1000 రెట్లు దీవిస్తాడన్న మాట ప్రకారంగా నీ బిడ్డలు వేవేలగా వర్ధిల్లుదురుగాక నాయన. అవును, నీ బిడ్డలు ప్రభా గొప్ప సాక్ష్యములు చెప్పునట్లుగా నూతనమైన మార్గములు ఈ మాసములు తెరవబడునుగాక. నూతనమైన దీవెనని బిడ్డల మీదకి దిగివచ్చునుగాక. నూతనమైన కృపను పొందుదురుగాక. మీ ఆశీర్వాదాలు నొంది నీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వారి మీద మీ మహిమ ఉండునుగాక. ప్రతి ఎగ్జామినేషన్లో మీ తోడు నుంచండి. ప్రతి రీఓపెనింగ్లో మీ తోడు నుంచండి. ప్రతి ఒక్క ప్రభు ఇనాగ్రల్లో మీ తోడు నుంచండి నాయన. ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లో మీ తోడు నుంచండి. ప్రతి ఫౌండేషన్లో మీ తోడు నుంచండి. నీ పిల్లలను ఆశీర్వదించమని యేసు క్రీస్తు యొక్క శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. శరీరమందు స్వస్థత కొరకు అద్భుతాలు జరగాలని ఆశపడుతున్నవారు, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు నా జీవితంలో నేను చూడాలనుకుంటున్నాను, నా ప్రార్థన అవసరతలన్నిటికీ దేవుడు గొప్ప జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నాను అనే ఈ అంశాల కొరకు
దేవుని వర్తమాన అనంతరం ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. సో ఈ సమయమందు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. వర్తమాన అనంతరం స్వస్థతల కొరకు, విడుదల కొరకు, నెమ్మది కొరకు, అద్భుతాలు, ఆశ్చర్యాల కొరకు నిశ్చయంగా మనమందరం కలిసి ప్రభువును వేడుదాం. దేవుడు మనకు సహాయం చేయబోతున్నారు. ఎవరికి తెలుసును, ఒకవేళ మీరు వర్తమానం వినుచుండగానే దేవుని హస్తం వచ్చి నిన్ను తాకవచ్చును. అవును, మన దేవుడు ఏ సమయములోనైనా దర్శించువాడై ఉన్నాడు. ఆయన ఏ విధము చేతనైనా నిన్ను ముట్టగలిగిన వాడై ఉన్నాడు. నీవు ఎదురు చూచుచున్న రీతిగానే ప్రభు నీకు అద్భుతం చేయాలని లేదు. హీ హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ బ్లెస్సింగ్ us. హీ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్ ఆఫ్ టచింగ్ us. మనలను దర్శించే విధానములో దేవునికంటూ స్వంత మార్గం, స్వంత ఉద్దేశములు ఉన్నవి. ఆయన ఏ విధము చేతనైనా నిన్ను తాకగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి చివరి ప్రార్థన వరకు మీరు వేచి ఉండవలసిన పని లేదు. దేవుడు తప్పకుండా నిన్ను మధ్యలోనే తాకగలడు అనే విశ్వాసము నీకు కావాలి. ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము అన్నప్పుడు, ఈ రోజున దేవుడు నన్ను దర్శించబోతున్నాడు. ఈ రోజున ప్రభు నన్ను మాట్లాడబోతున్నాడు. ఆయన వాక్యం యొద్దకు, నా యొద్దకు వస్తున్నప్పుడు ఈ మాట నాదే అని ఒక విశ్వాసముతో మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యమును వినున్నప్పుడు ఏదో ఒక క్రొత్త వాక్యాన్ని వింటున్నామనేది కాదు, ఏమి లోతులు తెస్తున్నారన్నది కాదు. ప్రాముఖ్యంగా ఈ వర్తమానం నా కొరకే. ఈ రోజున ప్రభు నాతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజున ప్రభు నన్ను దర్శించబోతున్నాడు. ఈ రోజున ఆయన వాక్యం బయలుదేరుతుండగా నా అవసరతలన్నీ తీర్చబడబోతున్నాయి. ఈ రోజున ఆయన నాతో మాట్లాడుతుండగా ఆయన తన మాటను పంపి నన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈ రోజున ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా నా చీకటి తొలగి వెలుగుగా మార్చబడబోతుంది. ఇటువంటి విశ్వాసం మన జీవితాలలో కావాలి. ఆయన నాతో మాట్లాడుతుండగా ఈ రోజున నా జీవితములో మూయబడిన ప్రతి ద్వారములు తెరవబడబోతున్నాయి. ఈ రోజున నా ప్రభు మాట్లాడుచూ ఉండగా నా కన్నీరు తొడవబడబోతుంది. ఇటువంటి విశ్వాసం మన జీవితంలో కావాలి ప్రియులరా. కాబట్టి సిట్ or else rely on the presence of God. దేవుని సన్నిధిలో ఒక విశ్వాసంతో కూర్చోనండి. దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడి ఈ రోజున దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజున దేవుడు నన్ను దర్శించబోతున్నాడు. ఏదో ఒక మాట చేత నన్ను బ్రతికించబోతున్నాడని నీవు దేవుని వైపు చూచుచు ఎదురు చూసినట్లయితే దేవుడు తన సేవకులను మరుగుపరచి నీతో ఏమి మాట్లాడాలో సూటిగా మాట్లాడు దేవుడై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనం మొదలుకొని మనం 31వ వచనం వరకు చదువుకోబోతున్నాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు. నువ్వు ఎలా ఇలాగున్న కంప్లైంట్ చేస్తున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన అలసిపోయేవాడు కాడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయన. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. రెక్కలు చాచి పైకెగురుతారు.
అలయక పరుగెత్తుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు, సొమ్మసిల్లక వారు నడిచిపోతారు. దేవుడి పరిశుద్ధ వాక్యములో నుండి మనందరినీ దర్శించునుగాక. మనం చదువుకున్న ఈ లేఖన వాక్యములో యాకోబు యొక్క ఇశ్రాయేలు యొక్క నిట్టూర్పు మనకి కనబడుతున్నది. యాకోబు ఇశ్రాయేలు దేవుని ఎదుట ఇలా కంప్లైంట్ చేస్తున్నారంట. ఏమని? నా మార్గము మరుగైపోయినది. మై వే ఈజ్ హిడెన్ ఫ్రమ్ ద లార్డ్. తెలుగులో ఏమన్నారు? నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, యెహోవాకు మరుగైయున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నిట్టూర్పు విడుచుచున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నా మార్గము యెహోవా దృష్టికి మరుగైంది. నా న్యాయము దేవునికి కనబడడం లేదు, నాకు న్యాయం జరగడం లేదు అని యాకోబు వారు, ఇశ్రాయేలీలు వారు దేవునికి విరోధమైన ఒక కంప్లైంట్ పెడుతున్నారు. అంటే వారు ఎదురు చూచుచున్న వారి ఎదురు చూపులు ఇంకనూ జరగలేదు. వారు ఆశపడుతున్న వారి ఆశలు ఇంకనూ నెరవేర్పులోకి రాలేదు. ఇంకనూ మహాశ్రమలను అనుభవిస్తున్నారు. ఇంకనూ భయంకరమైన నిందలను అనుభవిస్తున్నారు. ఇంకెప్పుడు మా జీవితాలలో అని ఒకరిని పట్టుకుని ఒకరు వేదన పడుతున్నారు. హృదయాలలో ఆందోళన మిగిలిపోయింది. కళ్ళు లోతుగా వెళ్ళిపోయినాయి. ఎదురు చూపులు వారిని వాటించేస్తున్నాయి అనే విషయం ఎంతగానో బాధాకరం. అందుకని వారు దేవునికి విరోధంగా ఇటువంటి ఒక కంప్లైంట్ మోపుతున్నారు. నా మార్గం యెహోవా దృష్టికి మరుగైపోయింది, నాకు న్యాయము జరగడము లేదు అని వారు బాధపడుతున్నారు. అలా బాధపడుతున్న ప్రజలకు దేవుడు ఒక చక్కని సమాధానాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న వారులారా, మనం కూడా మన జీవితాలలో ఒకవేళ నీరసిల్లిపోయి ఉండవచ్చు. ఎందుకు నా దేవుడు నాకు అద్భుతం చేయడం లేదు? ఎందుకు నేను ఎంతో ప్రార్థన చేసి ఉన్నాను కదా, ఎందుకు నాకు అద్భుతం జరగడం లేదు? నాకంటే వెనుకగా వచ్చిన వారు ఎంతగానో దీవించబడి ఆశీర్వదించబడి దేవుని యొద్ద నుండి జవాబు పొందుకుని వర్ధిల్లుతున్నారే, నా జీవితంలో ఎందుకని అన్నీ మరుగైపోతున్నాయి? నా జీవితంలో ఎందుకని నేను కోరిన న్యాయం జరగనంటుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఈ నష్టాలు? నాకే ఎందుకు ఈ కష్టాలు? నేనే ఎందుకు ఇలా వేదన పడాలి? కొంతమంది తమ గత జీవితాన్ని పోల్చి, నా బాల్యము నుండి ఐ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ దీస్ పెయిన్స్ అండ్ ద ట్రెమర్స్ ఆఫ్ దీస్ పెయిన్స్, ఈ నొప్పులు, ఈ వేదన నేను నా జీవితంలో అనుభవించలేకపోతున్నానని బాధపడేవారు ఉండవచ్చును. దేవుడు కూడా ఎందుకనో నాకు విరోధంగా ఉన్నారు. నా ఇంటిలో వారు నన్ను పట్టించుకొనడం లేదు. నేను ఎవరిని నమ్మానో వారు నాకు సహాయము చేసినది లేదు. దేవుడికైనా మొక్కుగా దేవుడు ఇన్ని సంవత్సరాలైనా నాకు జవాబు ఇవ్వలేదు అని అంటున్నవారు ఎందరో ఉండవచ్చు. అటువంటి ప్రజలకే ప్రభు ఈ రోజున సెలవిచ్చుచున్న మాట ఏంటంటే 28వ వచనాన్ని మనం చదివినప్పుడు, నీకు తెలియలేదా, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. భూదిగంతములను సృజించిన యెహోవా. ఎవరనుకుంటున్నావు ఈ దేవుడు? మనం సేవించుచున్న ప్రభు ఎవరనుకుంటున్నావు? ఆయన భూదిగంతములను సృజించిన యెహోవా. భూదిగంతములను సృజించిన వాడు అన్నప్పుడు ఆయన శక్తిపరుడై ఉన్నాడు. మాట పలకగానే భూమి మీద ఉన్న సమస్తము కలిగినది. దేవుడు మాట పలకగానే భూమిలో ఉన్న సమస్తము సృష్టించబడ్డాయి. ఆయన తన నోటి మాట చేత, తన బాహుబలము చేత భూమిలో ఉన్న సమస్తమును సృష్టించిన వాడై ఉన్నాడు. సృష్టింపబడిన ఏదైనాను దానికై అదే కలిగినది కాదు, కానీ దేవుడు సృజించినవనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఎత్తైన పర్వతములే కానీ,
జలములు దానిలోని చరములే కానీ, ఆకాశమందు ఎగురుచున్న పక్షులే కానీ, భూ జంతువులే కానీ, దేవుని దూతల కంటే తక్కువగా సృజింపబడిన మనుషుడే కానీ, పంచభూతములే కానీ, సమస్తము కూడా దేవుని చేత సృష్టింపబడినవై ఉన్నవి. ఆయన మాట పలకగానే వెంటనే అవి లోబడుతున్నాయి. ఈ భూమి మీద ఉన్నవి, భూమి పైన ఉన్నవి దేవుని చేత సృజింపబడినవి. నా మార్గము దేవునికి మరుగైపోయింది అంటున్నావా? నా దేవుడు నాకు న్యాయం చేయట్లేదు అంటున్నావా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయనట భూదిగంతములను సృజించిన సృష్టికర్త, అనగా ఆయన శక్తిపరుడు. హీ ఈజ్ పవర్ఫుల్. భూదిగంతములనే సృష్టించానే, శూన్యములో నేను సృష్టిని తీసుకుని వచ్చానే, ఏమీ లేకుండా అంతను అంధకారమయంగా ఉన్నప్పుడు కలుగునుగా కానీ నేను సమస్తమును కలిగించానే. నేనెవరో మర్చిపోయావా నువ్వు? ప్రభు ఈ రోజున నీతో మాట్లాడుతున్నా, నా కుమారుడా, నా కుమార్తె, నేను సర్వశక్తి పరుడను, నేను సృష్టికర్తను. లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన వాడను, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన వాడను, సమస్తమునకు జీవమును పోయగలిగిన వాడను, లేని వాటిని నూతనముగా సృజించగలిగిన వాడను, నేను శక్తి కలిగిన వాడనై ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అక్టోబర్ మాసములో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను శక్తి కలిగిన వాడును, ఇంకను సజీవుడనై ఉన్నాను అని నీతో మాట్లాడుతున్నాడు. నేను శక్తి కలిగిన వాడను. నీ కార్యములు నాకు మరుగవుట ఎలా? అది ఏ రీతిగా నాకు మరుగవుతుంది? నీకు నేను న్యాయం ఎలాగున చేయకుండా ఉంటానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాగా క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు శక్తిపరుడై ఉన్నాడనే సత్యాన్ని మనం గుర్తించాలి. మరలా చదువుదామా 28వ వచనము. మీకు తెలియదా? మీరు విని ఉండలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, భూదిగంతములను సృజించిన యెహోవా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరై ఉన్నాడంట? రెండవది, నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యుడగు దేవుడు. హీ ఈస్ ఎవర్-లాస్టింగ్ గాడ్. ఆయన నిత్యుడు. నిత్యుడు అన్నప్పుడు ఆయన ఆది కాలములో ఉన్నవాడు, ఆయన అనాది కాలములో ఉన్నవాడు, ఏమీ సృజింపక మునిపే ఆయన ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు మూలాధారమైన వాడు, ఆయన నిత్యుడు. మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం అంటుంది, ఇప్పుడు నువ్వు ఉన్నవాడు రానున్న యుగములలో కూడా ఉండబోవువాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆదియు, ఆయనే అంతమునై ఉన్నాడు, ఆయనే మొదటి వాడును, ఆయనే కడపటి వాడును. నా మాటను చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన నిత్యుడై ఉన్నాడు. నిత్యునికి ఎక్కడో మధ్యలో వచ్చిన చిన్న జీవితం ఎలా మరుగవుతుంది? ఎలా మన జీవితాలు ఆయనకు మరుగవుతాయి? మన చిన్న చిన్న కంప్లైంట్స్ ఎలా దేవునికి మరుగవుతాయి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన చూచుచున్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను ఆయన దీక్షగా చూచుచున్నవాడై ఉన్నాడు. బైబిల్ అంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ఆయన నిన్ను చూచుచున్నవాడు. హీ వాచెస్ ఓవర్ యూ. ఒకవేళ ఆయన ఆలస్యము చేస్తున్నాడంటే నీలో ఏదో మార్పును తెస్తున్నాడని అర్థం. ఆలస్యం కలుగుతున్నదంటే పరిస్థితులలో ఏదో మార్పు తెస్తున్నాడని అర్థం. ఆయన ఏది మనకు చేసినా క్రీస్తు అందలి విశ్వాసం కలిగిన వారికి సమస్తమును మేలుకరముగా సమకూడి జరుగుతున్నదని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సేవించుచున్న దేవుడు నిత్యుడై ఉన్నాడు. నిత్యుడై ఉన్నాడు కాబట్టి ఆయన నీ జీవితమును చూసి చూడనట్లుగా కాదు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిశ్చయంగా నీకు అద్భుతం చేయగలిగిన వాడై ఉన్నాడు. నిన్ను గురించి ఆయన ఉద్దేశించిన ఏ ఉద్దేశములు నిరార్థకం కాదు. యేసుని నామమున నన్ను మర్చిపోయాడు అనుకోవద్దు, మరుగైపోయింది అనుకోబాకు. హీ హ్యాస్ అ పర్పస్ ఇన్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. భూమి మీద ఉన్న గడ్డికి కూడా ఒక ఉద్దేశం ఉంటే, గడ్డి పువ్వునకు ఒక ఉద్దేశం ఉంటే, ఆకాశములు ఎగురుచున్న పిచ్చుకలకు ఒక ఉద్దేశం ఉంటే, దేవుడు నిన్ను సృష్టించి ఉన్నప్పుడు నీ ఎడల కూడా ఒక ఉద్దేశం కలిగిన వాడై ఉన్నాడు. మనము మన అవిధేయత వలన మన జీవితములను పాడు చేసుకుని ఉండవచ్చునేమో, కానీ దేవుని ఉద్దేశములు ఎన్నటికి నిరార్థకము కావు. ఆయన నిత్యుడు కాబట్టి హీ నోస్ హౌ టు మేక్ వే టు యూ అండ్ టు మీ. నీకును నాకును ఎలాగునైనా మార్గమును వేయాలో, మార్గమును అమర్చాలో ఆయనకు తెలుసు. అంత అయిపోయింది.
ఏంటో నా వాదము దేవునికి వినబడడము లేదు, మా కుటుంబ విషయాలు దేవుడు ఎందుకో చూడడము లేదు, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నేను ఒంటరి దానిగా ఉన్నాను. వై మై లైఫ్ హ్యాస్ బికమ్ దిస్ విల్డర్నెస్, ఎందుకు నా జీవితం ఇలా అరణ్యముగా మారిపోయిందని ఒకవేళ నువ్వు నిట్టూర్పులు విడవచ్చును. కానీ ఆయన అంటున్నాడు, నేను నిత్యుడగు దేవుడను. ఐ నో ఏమి జరిగినది, ఏమి జరగబోతున్నది అని దేవుడు తెలిసిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఏమి జరుగుతున్నది ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఇప్పటి వరకు ఎలా జరిగి ఉన్నా ఇక మీదట నీ జీవితమును ఆశీర్వాదకరమైన మార్గములో నడిపించి తన ఉద్దేశములను నీ జీవితంలో నెరవేర్చుటకు ఆయన శక్తి కలిగిన వారై ఉన్నారు. విశ్వసించిన వారు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు తెలియచేయగలరా? ఆమేన్. తర్వాతి మాట, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన అలసిపోయేవాడు కాడు, ఆయన సొమ్మసిల్లిపోయేవాడు కాడు, ఆయన అలసిపోయేవాడు కాడు. హీ ఈజ్ యాక్టివ్. అవర్ లార్డ్ ఈజ్ యాక్టివ్. ఆయన బయలు దేవుళ్ళ వంటి వాడు కాడు, ఆయన అస్తరోతు దేవుళ్ళ వంటి వాడు కాడు. బయలే కానీ అస్తరోతే కానీ ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా వారు నిలబడి ఉన్నప్పుడు, వారు పూజారులందరూ బ్రొక్కుచు ఉన్నప్పుడు, వీరు ఎంత పిలిచినా వారు స్పందించినప్పుడు మన దేవుడు అటువంటి వారు కారు. ఆయన మౌనంగా ఉన్నాడనంటే దట్ డస్ నాట్ మీన్ దట్ హీ ఈజ్ ఇన్యాక్టివ్. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన ఏ కార్యమును చేయటం లేదని కాదు దాని అర్థం. ఆయన మౌనములో కూడా ఒక ఉద్దేశం ఉంది, ఆయన మౌనంలో కూడా ఒక గొప్ప జవాబు ఉంది, ఆయన మౌనంలో కూడా ఆయన పరమ సంకల్పం ఉంది. యేసు చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు, తండ్రి యొక్క మౌనములో ఒక ఉద్దేశం ఉంది. పౌలు చేసిన ప్రార్థనకు స్వస్థత కావాలన్నప్పుడు దానికి వెంటనే స్వస్థత అని దిగి రాలేదు. దేవుని యొక్క మౌనముకు ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల కొన్ని సందర్భాల్లో మనం బాధపడుతూ ఉండవచ్చును. ఏంటి ఇలా జరుగుతున్నాయి కార్యాలు అని నాకు ప్రతికూలంగానే ఉన్నాయి. ఈవెన్ గాడ్ ఇస్ నాట్ ఓపెనింగ్ హిస్ మౌత్ అండ్ టాకింగ్ విత్ మీ, నాతో మాట్లాడినంటున్నాడు నా దేవుడు అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు ఆయన ఇన్యాక్టివ్గా ఉండేవాడు కాడు. బైబిల్ ఏమంది? ఆయన సొమ్మసిల్లుడు, ఆయన అలసిపోయేవాడు కాడు. నేను నీకు హెల్ప్ చేసి అలసిపోయాను. నో, ఆయన సర్వ మానవాళి యొక్క కోరికలను తన గుప్పిళ్ళు విప్పి తీర్చువాడై ఉన్నాడు. ఆయన అలసిపోయేవాడు కాడు. నిన్ను పెంచుటలో అలసేవాడు కాడు, నిన్ను పోషించుటలో అలసేవాడు కాడు, నీకు సహాయం చేయటంలో అలసేవాడు కాడు, నిన్ను క్షమించటంలో అలసేవాడు కాడు, నిన్ను పైకి లేవనెత్తడంలో అలసిపోయేవాడు కాడు. ఎవరైనాను మన విషయములలో దే మే గెట్ వెక్స్ అండ్ దే మే గ్రో వియరీ, బట్ గాడ్ ఇస్ నాట్. మనుషుడు అలసిపోతాడు కానీ దేవుడు అలసిపోయేవాడు కాడు. ప్రియులారా, తల్లిదండ్రులు అలసిపోవచ్చును, భర్త అలసిపోవచ్చు, భార్య విసిగిపోవచ్చు, పిల్లలు కూడా చివరకు నిషేధించవచ్చు. అయితే దేవుడు అటువంటి వాడు కాడు. ఆయన నిశ్చయంగా మన జీవితంలో కార్యములను జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు నిత్యమును మన కొరకు పని జరిగించువాడు. ఎస్, ఆయన పరలోకంలో ఉన్నారు, తన ఆత్మ భూమి మీద ఉన్నది. వినాలి నా మాట. అయితే ప్రతిరోజు కూడా ప్రభు అయిన దేవుడు మన కొరకు ఏదో ఒక పనిని జరిగిస్తూనే ఉన్నాడు. హీ ఈస్ ఆర్కెస్ట్రేటింగ్ థింగ్స్. హీ కాల్స్ ద థింగ్ దట్ ఆర్ ఇంపాసిబుల్. హీ మేక్స్ వేస్ ఫర్ అస్. హీ ప్రొటెక్ట్స్ అస్. హీ డెలివర్స్ అస్. హీ అనాయింట్స్ అస్. హీ లీడ్స్ అస్. హీ గైడ్స్ అస్. హీ ఫిల్స్ అస్ విత్ హిస్ గ్రేస్. ప్రతి నిమిషం కూడా ఆయన మన విషయంలో ఏదో ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు, ఏదో ఒక క్రియలను జరిగిస్తున్నాడు. హీ కమాండ్స్ ది ఏంజల్స్ ఓవర్ us. ఆయన దూతలను మన కొరకు ఆయన నిలబెడుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన విషయంలో పని జరిగిస్తున్న వాడై ఉన్నాడు. నీ విషయంలో నిన్ను మరిచిపోయాడనో, ఆయన అలసిపోయాడనో, నువ్వు ఏదో ఒక తప్పితం చేసినందువలన నిన్ను విడిచిపెట్టాడని భావం కాదు. కానీ స్టిల్ హీ ఈజ్ లవింగ్ యూ, స్టిల్ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్క ప్రతికూలతలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, దాన్ని దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు. ప్రియులారా, దేవుని సత్యాన్ని మర్చిపోవద్దు. ఒకటి, మన దేవుడు ఆయన సర్వశక్తిపరుడు. రెండవది, మన దేవుడు ఆయన నిత్యుడు. మూడవది, మన దేవుడు ఆయన మన కొరకు ఎల్లప్పుడూ పని జరిగించువాడు. ఎలా అంటున్నా? నా దేవుడు
నిట్టూర్పును వినలేదు. నా కార్యం నా దేవునికి మరుగైపోయింది. మనం ఎలా అనగలమా? తరువాత మాట, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన మహాజ్ఞాని. హీఈస్ వైజ్ అండ్ యాక్టివ్లీ వైజ్. అంటే ఏంటి? ఆయనకి ప్రతిరోజు ఆయన జ్ఞానం ఎంత విస్తారమో తెలిసిన దేవుని జ్ఞానం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు జ్ఞానవంతుడై ఉన్నాడు. అవును, ఆయన జ్ఞానము లేనివాడు కాడు. అందుకని ఆయన జ్ఞానమును మనం పరిశోధించాలి. లోకములో ఉన్న మనుషులందరూ కూడా మహామేధావులుగా మహాజ్ఞాన వరములు సంపాదించి ఒక చోటికి వచ్చిన దేవునికి ఒక్కచ్చిన అనువంత ప్రశ్నలో ఉన్న జ్ఞానమును మానవ కోటి ప్రశ్నించలేరు. ఇప్పుడున్న మానవ జనాభా సంఖ్య కానీ పూర్వము భూలోకం సృజింపబడిన దగ్గర నుండి మొదటి మనిషి వరకు, అప్పటి నుండి ఈ భూమి మీద జీవించబోచున్న చివరి మనిషి వరకు అందరూ జ్ఞానులైనను ఆయన మాట్లాడుతున్న ఒక్క మాటలో దాగి ఉన్న ఆ పరమ జ్ఞానము అందరూ గ్రహించలేం. అంత లోతైన వాడు మన దేవుడు. అంతటి జ్ఞానం దేవునిది. దేవదూతలకు అర్థం కాదు, దురాత్మలకు అసలే అర్థం కాదు. అంతటి జ్ఞానవంతుడు ఆయన. సర్వ జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు నీ కొరకు ఏదో ఒక గొప్ప కార్యాన్ని దాచిన వాడై ఉన్నాడు. ఆయన జ్ఞానానికి అర్థం కాదు. నువ్వు త్వరపడి మాట్లాడుకు, నువ్వు త్వరపడి అనకు. నా కార్యం అరుగైపోయింది. నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. అంత జ్ఞాని అయినప్పుడు, నీకు జ్ఞానము లేనప్పుడు ధారాళంగా నీకు జ్ఞానమును దయచేయవాడు. యాకోబు ఏమంటాడు? ఆయన అందరికీ అడుగు వారికి జ్ఞానమును ధారాళంగా ఇవ్వగలిగిన జ్యోతిర్మయుడగు దేవుడు అంటాడు. ఆయన మనకి ఎంతటి జ్ఞానాన్ని ఇస్తాడు. అవును, నీ ఆఫీసులో నేను ఒక విశేషమైన జ్ఞానిగా చేయగలిగిన వాడు. నీ ఇన్స్టిట్యూషన్లో నేను ఒక విశేషమైన జ్ఞానవంతునిగా చేయగలిగిన వాడు. ఇప్పటి వరకు అనేక విషయాలలో నువ్వు త్వరపడి నిర్ణయాలు తీసుకుని నీ జీవితంలో ఎంతో నష్టపోయి ఉంటావు. ఇప్పుడు కృంగిపోయి ఉన్నావు, అన్నిటిని పోగొట్టుకుని ఉండవచ్చు. బట్ ఇఫ్ యు నౌ కమ్ అండ్ సిట్ అట్ హిస్ ఫీట్, నీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకుని, ప్రభువా నా జ్ఞానం మీద ఆధారపడి నా జీవితంలో నేను పడిపోయినది చాలు, నీవే సర్వజ్ఞానివని నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు జ్ఞానమును ఉపదేశించి నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన గొప్ప జ్ఞాని అయి ఉన్నాడు. అనేక మంది ఆయన జ్ఞానమును చూసి ఆశ్చర్యపోయాడు. సొలొమోను ఈ భూమి మీద ఉన్న వారందరిలో గొప్ప జ్ఞాని. అతని వంటి వాడు ఇంతకు ముందు ఉన్నది లేదు, ఇక నువ్వు పుట్టబోవడము లేదని బైబిల్ గ్రంథం అన్నది. దేవుని యొక్క జ్ఞాన సముద్రములో సొలొమోనుకి కలిగినది ఒక చిన్న చుక్క మాత్రమే, ఒక చిన్న నీటి బొట్టు లాంటిదే. అదే ప్రియులారా, దేవుడు సర్వజ్ఞాని. నువ్వు కోరిదవా, దేవుడు నీకు తగిన జ్ఞానమునిచ్చి నిన్ను నడిపించగలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఏం చెయ్యలేడు. తన జ్ఞానంతో నీకేమీ సాధించలేడు. తన జ్ఞానంతో నీకేమీ జరిగించలేడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. తర్వాత మాట మనం చదివినప్పుడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి ఆయనే. బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయన. ఆయన ఎవరంట? అందరికి మేలు చేసే ఉపకారి. ద లార్డ్ హూ గివ్స్ ద బెనిఫిషియరీస్ దట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫార్. ప్రజలు ఏ యొక్క మేలుల కొరకు, ఏ ఆశల కొరకు అయితే ఎదురు చూస్తున్నారో, హీ ఈస్ బెనిఫిషియంట్. ప్రజలకు అందరికీ మేలు చేయవాడు. ఆర్ యూ ఫిజికలీ టైర్డ్? ఆర్ యూ మెంటలీ ఎగ్జాస్టెడ్? ఆర్ యూ స్పిరిచువలీ డ్రై? బైబుల్ అంటుంది కదా, హీ గివెత్ పవర్, హీ గివ్స్ స్ట్రెంగ్త్ అండ్ హీ ఇంక్రీజెస్ ద పవర్ టు ద వీక్. ఆయన బలహీనులకు శక్తిని, బలాభివృద్ధిని ఇవ్వగలిగిన వాడు. ఆయన శక్తిని నీకు దయచేయగలిగిన వాడు. ఇంతకాలం బలహీనమైపోయావేమో, శరీరపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావేమో. ప్రభు నీతో చెప్పుచున్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు? ఐ క్యాన్ గివ్ ద స్ట్రెంగ్త్. ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన వాడు, వాటిలో జీవమును పోసి వాటిలో సత్వమును పోసిన వాడు నేటికి సజీవుడై ఉన్నాడు.
ఆయనకు అసాధ్యమైన విశ్వసించుచున్నావా? నా దేవుడు ఆయన ప్రతి ఒక్క బలహీనులను బలపరుచువాడు అని. బలహీనులను బలపరుచువాడు అని. నీ దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా సృష్టించగలిగిన వాడని విశ్వసిస్తున్నావా? నీ దేవుడు నిత్యుడు. ఆయన నీ జీవితంలో తన ఉద్దేశములు నిశ్చయంగా నెరవేర్స్తాడని విశ్వసిస్తున్నావు ఈ రోజున. నీ దేవుడు ఆయన అలసిపోయేవాడు కాడు. హీ ఈజ్ స్టిల్ యాక్టివ్ ఆన్ యువర్ బిహాఫ్ అని నువ్వు నమ్ముచున్నాను. ఈ విషయంలో ఆయన ఇంకా నువ్వు పని చేస్తున్నాడని నువ్వు విశ్వసిస్తున్నావు ఈ రోజున. నీ దేవుడు జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానము అనంతమైనది, ఎవరికి అంతుపట్టనది. ఆ దేవుడు నీకు నిశ్చయంగా తన జ్ఞానములో నుండి నిన్ను నిశ్చయంగా రక్షించి నిన్ను ఒక జ్ఞానవంతునిగా చేస్తాడని నువ్వు విశ్వసించుచున్నావా? ఆయన తన గుప్పిళ్ళను విప్పి బలహీనమైన నీకు ఈ రోజున శక్తిని ఇవ్వగలడని నువ్వు నమ్ముచున్నావా? బైబిల్ గ్రంథం అంటుంది, పరిస్థితులను చూడకు, పరిస్థితులను చూడకు. 27వ వచనం మరలా చూద్దామా? యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై, యాకోబు అంటున్నాడు, నా మార్గం యెహోవాకు మరుగైపోయింది. నా న్యాయము నా దేవుని దృష్టికి నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడడం లేదు. పరిస్థితులను చూస్తున్నాడు యాకోబు. తనకున్న సమస్యలను చూస్తున్నాడు ఇశ్రాయేలు. అయితే ప్రభు అంటున్నాడు, నన్ను చూడు, నేను సృష్టికర్తనై ఉన్నాను. నా వైపు చూడు, నేను నిత్యుడనై ఉన్నాను. మనుషుల వైపు చూచుచున్నావా? వారు ఏ పార్టీ వారు? ఐఎమ్ యాక్టివ్. దో పీపుల్ ఆర్ ఇన్యాక్టివ్, ఐఎమ్ యాక్టివ్. ప్రజలు ఒకవేళ వారు నిస్సహాయకులుగా అలసిపోయిన వారుగా మన విషయంలో కనబడవచ్చును, కానీ దేవుడైతే శక్తి కలిగిన వాడుగా మన విషయంలో అద్భుతాలు చేయువాడై ఉన్నాడు. సకల జ్ఞానమును బోధించగలిగిన వాడు, బలహీనులకు బలమునివ్వగలిగిన వాడు అన్ని రీతిలుగా. ఆయన అంటున్నాడు, నువ్వు పరిస్థితులను చూడబాకు, నా వైపు చూడు. ఐ కెన్ చేంజ్ ద వాటర్ ఇంటూ వైన్. నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు. నీ కొరకు నేను దేనిని నిన్ను మార్చగలను, నా వైపు చూడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, సహోదర సహోదరులారా, ప్రభు ఈ రోజున అంటున్నాడు, ఈ అక్టోబర్ మాసములో కుడ్ యు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ ద లార్డ్, వెయిటింగ్ ఫర్ హిమ్. ఆయన కొరకు ఎదురు చూచుచు నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు ఆయన కొరకు ఎదురు చూడగలవా? బైబిల్ అంటుంది 31వ వచనములో, యెహోవా కొరకు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము వారు నూతనమైన బలమును పొందుకుంటారు. వారు పక్షి రాజుల వలె రెక్కలు తమ రెక్కలను చాచి వారు పైకి ఎగురుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాసములో నిన్ను శక్తితో నింపి నిన్ను ఉన్నతమైన స్థితికి, పక్షి రాజులు ఎలా ఒక ఎత్తునకు ఎగురుతావో, హౌ దే మౌంటెడ్, నిన్ను కూడా దేవుడు అలా పైకి ఎగిరేలాగా ఉన్నతమైన స్థితికి తీసుకురాబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసిన వారు తప్పకుండా పైకి వస్తారు. దేవుని మీద దృష్టిని నిలిపి, దేవుని మీద విశ్వాసం ఉంచి, నేను నమ్ముకున్న నా దేవుడు ఆయన నిశ్చయంగా గొప్పవాడని నువ్వు తలంచి నువ్వు ముందుకు సాగగలిగితే నీకు శక్తినివ్వడమే కాదు, శక్తినిచ్చి నిన్ను పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగరగలిగిన కృపను నీకు ఇవ్వబోతున్నానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి జనులకట వారి జీవితాలలో ఎన్నడూ అలసిపోరు, ఎన్నడూ సమస్యలు ఇవ్వరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వీక్నెస్ అనేది ఉండదు. దే వోంట్ బి టైర్డ్నెస్. వాళ్ళ జీవితాలు ప్రభు వైపు చూస్తున్నారు. శరీరం అంతా వ్యాధులు ఉండవచ్చు, but still they will be renewed each and every day by the strength of the Lord. దేవుని శక్తి చేత ప్రతిరోజు కూడా వారు నూతన పరచబడుతూ ఉంటారు. రాత్రంతా వారు నిద్రపోయి, రాత్రంతా ఒకవేళ వారు మెలకుగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసిన ఈ బలహీనత కూడా వారిని తాకలేదు. దానికి కారణం the strength of the Lord is upon them. They receive the power from high and they will stretch forth their wings and soar high like eagles. తమ జీవితాలలో పక్షి రాజుల వలె పైకి వారు అలసిపోయేదనేది వారి దగ్గర ఉండదు. ఈ మాసంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూడు, నువ్వు శక్తి పొందుకుంటావు. దేవుని కొరకు ఎదురు చూడు. శిష్యులతో ప్రభు అదే అన్నాడు, మీరు ఇక్కడే ఉండి పైనుండి పంపబడు దేవుని ఆత్మ కొరకు ఎదురు చూడండి. వెయిట్, టారీ ఇన్ జెరూసలేం. వారు యెరూషలేములో దేవుని మాట ప్రకారంగా ప్రభు వైపు చూచుచువారు వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు
వారి మీదకు గొప్ప దైవ శక్తి దిగి వచ్చింది. వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు, అభిషేకించబడ్డారు, దైవ శక్తి పొందుకున్నారు. నాట నుండి ప్రపంచమంతా వారు గొప్ప సాక్షులుగా ప్రభు కొరకు మారారు. దేవుడు వారిని పక్షి రాజుల వలె ప్రతికూల పరిస్థితుల్లో కూడా పైకి ఎగరగలిగిన కృపనిచ్చాడు. అదే దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. అక్షరానుసారమైన ఈ ప్రపంచము కంటే ఆత్మ సంబంధమైన ప్రపంచం ఎంతో శ్రేష్టమైనది. ఆత్మ సంబంధమైన ప్రపంచంలో జరుగు ఈ కార్యములను దేవుడు శరీర సంబంధమైన లేకుంటే అక్షరానుసారమైన ప్రపంచంలో నెరవేర్చుచున్నది నిజమైతే, అర్థమయ్యేలాగా చెప్పాలనంటే ఆత్మ అనున్నది ఎంతో శ్రేష్టమైనది, అక్షరం అనున్నది ఆత్మ కంటే ఎంతో బలహీనమైనది. నీవు ఈ భౌతికపరమైన బలహీనమైన ప్రపంచంలో ఏదో జరగలేదు నువ్వు ఆలోచన చేస్తున్నావు. నా దేవుడు ఆత్మ ప్రపంచంలోనే దానిని జరిగిస్తున్నప్పుడు బలహీనమైన భౌతిక ప్రపంచంలో దానిని కొరకు జరిగించలేడా? ఎస్, హీ క్యాన్ అండ్ హీ విల్. కాబట్టి నీవు కూడా ఈ రోజున నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని వైపు చూడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన సృష్టికర్త. దేవుని వైపు చూడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన నిత్యుడు. యేసు వైపు విశ్వాసంతో చూడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నీ విషయంలో విసిగిపోయేవాడు కాడు. స్టిల్ హీ ఈజ్ యాక్టివ్. ఇప్పటికీ నీ విషయంలో చురుకుగా ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన అనంత జ్ఞాని. నీ కొరకు ఏ కార్యమునైనా మార్చగలిగిన వాడు. మనుషుని జ్ఞానమును మంటి కల్పించి దేవుడు లోకములో ఉన్న వెర్రివారిని ఘనమైన స్థితికి తీసుకురాగలిగిన వాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? తన చేతులు చాచి బలహీనులకు ధారాళంగా తన బలమునిచ్చేవాడై ఉన్నాడు. ఈ మాసములో ప్రభు అంటున్నా, నేను ఎవరు అనుకుంటున్నావు? లుక్ అట్ మీ, వెయిట్ అపాన్ మీ. నా వైపు చూడు. యెహోవా కొరకు ఎదురు చూడు. నా వైపు చూడు. నేను నీకు శక్తినివ్వబోతున్నాను. నేను నీకు బలాన్ని ఇవ్వబోతున్నాను. నేను నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను. నేను నీకు మార్గాలు తెరవబోతున్నాను. నీ కన్నీరును తొడవబోతున్నాను. నీ సంఖ్యలను నేను త్రెంచివేయబోతున్నాను. ఒక విడుదలను దయచేయబోతున్నాను. నీ కాళ్లను లేడి కాళ్ళగా చేయబోతున్నాను. ఆయుష్ కాలమును పొడిగించబోతున్నాను. నిన్నేను తలగా చేయబోతున్నాను. నీ శత్రువుల నేను భోజన బత్తిని సిద్ధపరచబోతున్నాను. నీ తల మీద నా తైలమును పోసి ప్రతి కాడులను విరగొట్టబోతున్నాను. నిన్ను నా కృపలో స్థిరపరుచుకొనబోతున్నాను. ఆత్మ చేత వరముల చేత నింపి నా సన్నిధిలో నేను ఒక ఘనమైన పరిశుద్ధినిగాను, ఆత్మలను సంపాదించు సాక్షిగాను, నా నామమునకు మహిమ తెచ్చువానిగాను నేను నిన్ను శిఖరముల మీద ఎగరవేయబోతున్నానని ప్రభు నీకు నాకు వాగ్దానించు. ప్రభు వైపు చూచుదవా? ఆయన కొరకు ఎదురు చూచుదవా? నీవును నేనును పక్షి రాజు వలె పైకి ఎగురుతామా? దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కంట్లు మొయ్యండి. ప్రభువా, నేను నీ వైపు చూస్తున్నానయ్యా చెప్తారా? ప్రభువా, ఐఎమ్ టేకింగ్ ఆఫ్ మై eyes from people and from circumstances. No matter how hard and how difficult the situations are, Lord, I'm taking off my eyes from the failures I have been through. నేను గతించిన కాలంలో ప్రభువా ఏ విఫలముల మీదనైతే నా కనుదృష్టి నిలిపి ఉన్నాను ఇప్పటి వరకు, Lord, I am fixing and gazing my eyes towards you, Lord. నీ వైపు నేను చూస్తున్నాను, నీ మీద నిలబెడుతున్నాను, నీ కొరకు నేను. ఎస్ లార్డ్, నువ్వు ఉన్నావు నా కొరకు. నువ్వు సృష్టికర్తవు, నువ్వు నిత్యుడవు, నీవు కార్యములను వడిగా జరిగించువాడు, నువ్వు జ్ఞానివి, అనంత జ్ఞానివి, సహాయము చేసి శక్తితో నింపువాడవు. కృపతో కప్పండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీలో ఎవరెవరైతే ఏ అద్భుతాలు జరగాలని ఆశపడుతున్నారో మీ అద్భుతాలు ఏంటో మీ మనసులో తలుచుకోనండి. ఈ అద్భుతాలు జరగడానికి పరిస్థితుల వైపు చూడవద్దు, ప్రజల వైపు చూడవద్దు, వనరుల వైపు చూడవద్దు, ప్రభు వైపు చూడండి. ఈ అద్భుతం జరుగునట్లుగా ప్రభు వైపు మాత్రమే ప్రతిరోజు చూడండి. ఆయన మీద మీ దృష్టిని నిలపండి. మీ అద్భుతాల కొరకు నేను ప్రార్థించబోతున్నాను. కమాన్, ఆ అద్భుతాల కొరకు దేవుని సన్నిధిలో ఒక 15 సెకండ్లు నోరు తెరిచి ప్రార్థించండి. ఏంటి నువ్వు ఎదురు చూస్తున్న అద్భుతం? వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ మిరాకిల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్? వాట్ ఈస్ ద వండర్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్? వాట్ ఈస్ ద హీలింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్? అది ఏదైనా సరే, స్వస్థతను ఎదురు చూచుచున్నావా? అద్భుతాన్ని ఎదురు చూచుచున్నావా? మార్గం తెరవబడవలసిన పరిస్థితిని ఎదురు చూచుచున్నావా? డు యు వాంట్ టు బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్? దేవుడి రోజున అది నీకు చేయబో. ప్రభు వైపు చూడు. నేను మీ కొరకు ప్రార్థన చేయ. ప్రభు అయిన యేసు క్రీస్తుని నామమున
ప్రభువా, నీ బిడ్డల యొక్క హృదయములు నీ వైపే త్రిప్పబడునుగాక. పరిస్థితుల వైపు కాదు, సాతాను వైపు కాదు, వాడు పంపుచున్న వాని దూతల వైపు కాదు ప్రభువా, ఏమీయూ చేయలేని మనుషుల వైపు కాదు కదా ప్రభువా, నీ వైపే నీ బిడ్డలు చూసినైనా ప్రభువైన యేసు క్రీస్తుని నామమున ఈ రోజున అద్భుతాన్ని పొందుకొనుదురుగాక. యేసుని నామమున వ్యాధులు తొలగించబడునుగాక. వ్యాధులకు కారణమైన పాపములే కానీ, దోషములే కానీ, శాపములే కానీ యేసు క్రీస్తుకి అధికారం కలిగిన నామమున కొట్టివేయబడునుగాక. ఇప్పుడే నీ బిడ్డల జీవితాలలో అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యాలు జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఇప్పుడే నెమ్మది కలుగునుగాక. యేసుని నామమున మీరు నూతనమైన కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాను. అవును, మార్గములు తెరవబడునుగాక, ఇప్పుడే విడుదల కలుగునుగాక, దురాత్మల ప్రభావములు ఇప్పుడే పారద్రోలబడునుగాక, నెమ్మది కలుగునుగాక నీ బిడ్డల జీవితాలలో. అవును ప్రభా, నీ బిడ్డలు ఆశించుచున్న గొప్ప మార్గములు నీ పిల్లల కొరకు మీరు తెలుస్తున్నందుకు వందనములు, మైదానముల కొరకు వందనాలు, అద్భుతాల కొరకు వందనాలు, ఆశ్చర్యాల కొరకే మీకు వందనాలు. మీరు ఇప్పుడే జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరు చేస్తున్న మీ ప్రతి కార్యానికి వందనాలు. మనసులో నెమ్మది, మనసులో సమాధానమును దయచేస్తున్నందుకు వందనాలు. పడిపోయిన వారిని మరలా లేవనెత్తుతున్నందుకు వందనాలు. ప్రార్థనలు స్థిరపరుస్తున్నందుకు వందనాలు. వరములతో నింపుతున్నందుకు వందనాలు. నీ బిడ్డల జీవితాలు అద్భుతాన్ని చేస్తున్నందుకు వందనాలు. కుటుంబాన్ని మీరు మరలా పైకి లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఇంటిలో రక్షణ ఆనందం ఇస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీ కృపతో కప్పి ఈ మాసమంతయు ఆశీర్వాదకరంగా మార్చమని, ప్రతి రోజును నీతో దగ్గరగా సహవాసం చేస్తూ శక్తి పొందే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి పరమ ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ నీ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఈ మాసమంతయు మనకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్.